హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుమా నవరసాలు. ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సింది ఏమేమో చూద్దాము. చూడండి, ముందే నేను శనగగింజలు అంటే శనక్కాయ పప్పుల్ని వేయించి పెట్టుకున్నాను. చూడండి, ముందే కోసుకున్న సొరకాయ ముక్కలు ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మనం పెట్టుకున్న కడాయిల్లో వేసి సాల్ట్ కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని అలా మంట పైన మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మంచు కాలం, సొరకాయ బీరకాయ ఇలాంటివి బాగా జలుబు వస్తాయి. ఇలా ముందే మగ్గించుకున్నామంటే జలుబు లాంటివి ఏవి రావు. ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, నేను అదే ఇప్పుడు కూడా పాటిస్తున్నాను. చూడండి, కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డపాయలు, ఓకే, కారం, ఆవాల పప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర. చూడండి, జీలకర్ర మీకు కనిపించలేదని ఇలా చూపిస్తున్నాను. ఓకేనండి, ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆవాల పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నామా. ఒక్క ఎండుమిర్చి ఒకటేనండు. ఎందుకంటే ఏదో తాలింపులేకి కొన్ని కూరలకు మాత్రమే నేను వాడతాను, అన్ని కూరలకు వాడను. వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మనము ఎర్రగడ్డ కొంచెం మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మిగతాటి వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డపాయలు. తెల్లగడ్డ బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. టమాటా ముక్కలు ముందే చిన్న సైజులో 4 టమాటాలు కట్ చేసుకున్నానండి. సాల్టు, టమాటాలు అవన్నీ బాగా మగ్గాయి అనుకుంటా. కొద్దిసేపు మూత పెట్టుకున్నాము, ఇంకా బాగా మగ్గుతుంది. ఓకేనండి, మగ్గిపోయింది బాగా. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నాము. సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందే తాలింపు చేసుకున్న టమాటా పట్టాలి కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకుందాం. మగ్గింది. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో కావాల్సిన కారపొడి వేసుకుందాము. పసుపు, కారపొడి, ధనియాల పొడి వేసాం కదా, బాగా కలుపుకుందామండి. ఒక చెమ్ము నీళ్ళు పోసుకుందాం. ఇంకా బాగా ఉడకాలి. ఎంత ఉడికితే కాయ బాగా ఉడకాలి కదా, లేదంటే పంట కింద కరకర అని పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఉడికిందా చూద్దామా. చూడండి, కొంచెం కరివేపాకు, దీన్ని బాగా తుంచుకుందామండి. ఎందుకంటే దాంట్లో ఉండే సారమంతా ఈ కూరలోకి పడుతుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం ఒకసారి. ఇదిగోండి, ముందే శనగగింజలు వేయించుకున్నాం కదా, శనక్కాయ పప్పులు మిక్సీకి పట్టించుకోవాలి. కొద్దిగా కర్రీ తీసేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో శనక్కాయ పప్పు వేస్తే తిన్నోళ్ళు ఉండారు, తినకూడదనేసి. అందుకని కొద్దిగా కర్రీ పక్కకు తీసుకునేస్తాను. ఒకరి కోసం ఇంకొక కర్రీ చేయాలంటే మనది లో బడ్జెట్ కదా, అందుకోసం అని చెప్పి. ఇదిగోండి, శనక్కాయ పప్పుల పొడి వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర. ఓకే, రెడీ అండి, అయిపోయింది. తిందాం రాండి, భోంచేద్దాం. ఏదో ఒకరోజు అందరం కలిసి భోంచేస్తే ఎలా ఉంటుందో ఏమో.